హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి రోజుకి ఒక రూ. 50 రోజుకొక రూ. 50 సేవింగ్ చేసుకుంటే 1 ఇయర్‌కి మీ దగ్గర చాలా పెద్ద అమౌంట్ అయితే ఉంటుంది. ఇలా రోజుకి కేవలం 5 అంటే రూ. 50 దాచిపెట్టేసుకుంటే గనక మీకు ఎంత సేవింగ్ అవుతుంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇది హౌస్ వైఫ్ అయినా చేయొచ్చు, పిల్లలైనా కూడా ఈజీగా చేసుకోవచ్చండి. రోజుకు రూ. 50 సేవింగ్ ఛాలెంజ్ అనేది ఈ వీడియోలో అయితే మీతో ఎక్స్‌ప్లనేషన్ చేసుకుంటాను. మనీ అనేది సంపాదిస్తున్నారు కానీ చాలామంది సేవింగ్ అనేది చాలా తక్కువగా చేసుకుంటాం. ఇప్పుడున్న పరిస్థితులలో అయితే మనకు మనీ అనేది సేవింగ్ చేసుకోవడం చాలా కష్టం కదా! కాబట్టి ఈ రూ. 50 సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. మనలో చాలామంది సంపాదిస్తుంటారు కానీ డబ్బనేది మిగలనే మిగలదు కదండీ! అలా బాధపడే వాళ్ళకు ఇలా సింపుల్‌గా చిన్న సేవింగ్‌తోనే స్టార్ట్ చేయండి. ఇలా చిన్న చిన్న సేవింగ్స్‌తో స్టార్ట్ చేసుకోవడం వల్ల కూడా మీకు మనీ అనేది సేవింగ్ అయితే అవుతుంది. ఇది ఎలా సేవింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే చిన్న అమౌంటే కదా అని ఎప్పుడూ తక్కువగా చూడొద్దండి. చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే మనకు ఒక పెద్ద పెద్ద అమౌంట్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి రూ. 50 సేవింగ్ ఛాలెంజ్ 1 ఇయర్ వరకండి. ప్రతిరోజు 50, 50 సేవింగ్ చేస్తే మీకు ఎలా అంటే ఎంత అమౌంట్ అవుతుంది, అలాగే మీరు ఎలా సేవ్ చేసుకోవాలి అనేది కూడా డీటెయిలింగ్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. ఇప్పుడొచ్చేసి ఫస్ట్ డే అంటే డే ఫస్ట్ వచ్చేసి రూ. 50 ఏసుకోండి. అలాగే డే 2 కూడా రూ. 50, డే 3 వచ్చేసి రూ. 50, అలాగే డే 4 కూడా రూ. 50, డే 5 50 అలా 6, 7, 8, 9, 10 అంటే 10 డేస్ వరకు 50 డేస్ ఏసుకోండి. అలా 30 డేస్ రూ. 50 ఏసుకుంటే మీకు 30 డేస్‌కొచ్చేసి రూ. 1,500 అయితే అవుతుందండి. ఎందుకంటే ఈ 10 డేస్‌కే మీకు 100, 200, 300, 400, రూ. 500 అయితే అవుతుంది. 10 డేస్‌కి రూ. 500 అయితే అవుతుంది కదా! అలా 30 డేస్‌కొచ్చేసి 1,500 అయితే అవుతుంది. ఒకవేళ మీరు ఈ 30 డేస్ చేయలేకపోయాము అనుకుంటే గనక 6 మంత్‌కండి 6 నెలలకొచ్చేసి 9,000 అయితే మీరు సేవింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక సంవత్సరానికొచ్చేసి 18,250 అయితే సేవింగ్ అయితే చేసుకోవచ్చండి. ఓన్లీ రోజుకు మీరు రూ. 50 సేవింగ్ చేసుకుంటే 1 ఇయర్‌కొచ్చేసి మీకు 18,000 అయితే ఈజీగా సేవింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా చిన్న అమౌంట్ నుంచి మీరు సేవింగ్ అనేది స్టార్ట్ చేయడం వల్ల మీకు మనీ సేవింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే మీకు కూడా ఒక చిన్న అంటే ఒక అమౌంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ అమౌంట్‌తో మనకు ఖర్చులనేవి చాలానే ఉంటాయి కదా! వాటన్నిటికి యూజ్ అయితే అవుతుందండి. మనీ అనేది సేవింగ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా బాగా అంటే అందరూ చేయాల్సినది. ఎందుకంటే ఎంతో కొంత ఇప్పుడు రూ. 50, రూ. 30, రూ. 10 కాదు. సేవింగ్ అనేది స్టార్ట్ చేయాలండి. ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో కానీ ఎవరికీ తెలీదు కదా! కాబట్టి సేవింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంటు. ఇలా సేవింగ్ చేసుకుంటే మనకైతే ఎప్పుడు కూడా అంటే ఎవరి దగ్గర మనము అప్పుగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న ఖర్చులన్నీ మనమే మేనేజ్ చేసుకోవచ్చు. ఇది పిల్లలకు కూడా నేర్పించొచ్చు. మీరు ప్రతిరోజు రూ. 50 ఇచ్చి కూడా మీరు పిల్లలతో సేవింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. ఇప్పుడు మనం చేస్తా ఉంటే పిల్లలు కూడా ఆటోమేటిక్‌గా నేర్చేసుకుంటారు కదా! ఇది ఈ రూ. 50 మీరు డేలో ఎలా సేవ్ చేసుకోవాలనేది ఒక ఐడియా కోసం చెప్తున్నానండి. ఇప్పుడు చాలామంది బయట రోజు టీలు, స్నాక్స్‌లు తింటూ ఉంటారు. అంటే ఒకవేళ అవసరమై ఎప్పుడో ఒకసారి తినడానికి వేరు, ప్రతిరోజు కంపల్సరీగా తింటూ ఉంటారు. దాని బదులు మీరు ఇంట్లోనే చేసుకొని కూడా ఈజీగా తినొచ్చు కదా! ఇక్కడ మనకు కూడా మనీ సేవ్ అయితే అవుతుంది. లేకపోతే ఆన్‌లైన్ ఆఫర్స్ అని చిన్న చిన్నవి ఇప్పుడు రూ. 100 కదా! రూ. 50 కదా! రూ. 10 కదా! అని కొంటూ ఉంటాం కదా! అలా చిన్న చిన్న ఐటెమ్స్ కొనకుండా బంద్ చేసుకోవాలి. అలాగే కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు. అనవసరంగా మనకు ఊకే టైమ్ పాస్ కోసం ఇంట్లో ఖాళీగా ఉన్నాము, బోర్ కొడుతుందని టైమ్ పాస్ కానీ ఈవినింగ్ అయితేనే వెళ్ళిపోతూ ఉంటాం బయటికి. అలా ఆటో చార్జెస్ కూడా వేస్ట్ అవుతుంటాయి. అంటే డైలీ జంక్ ఫుడ్ చాలామందికి డైలీ ఏదో ఒక జంక్ ఫుడ్ తినకుంటే గాని వాళ్ళకు అంత హ్యాపీగా అనిపించదు. ఎంతో కొంత అండి పానీపూరి లేకపోతే ఇంకొకటి చాట్ అలా ఏదో ఒకటి తినాలని ఉంటుంది కదా! అలా కూడా మనీ అనేది వేస్ట్ అవుతుంది. ఇలా నేను చెప్పినటివి ఇవన్నీ తగ్గిస్తే మీకు ఈజీగా మనీ రూ. 50 అనేది సేవ్ అవుతుంది. దీంట్లో ఏదో ఒకటి బంద్ చేసినా మీకు రూ. 50 అనేది సేవ్ అవుతుంది కదా! ఇలా సేవింగ్ చేసుకోవచ్చండి. ఇది ఎక్కడ సేవింగ్ చేసుకోవాలి? ఇప్పుడు 50 అయితే సేవింగ్ అయితే అయ్యింది. దీన్ని ఎక్కడ మనం దాచిపెట్టుకోవాలనేది చెప్తాను చూడండి. కుదిరితే పిగ్గీ బ్యాంక్‌లో సేవింగ్ అయితే అంటే ఒక పిగ్గీ బ్యాంక్ లాంటిది తీసుకొని దాంట్లో వేసేసుకోండి. దీన్ని నెల చివరికి మాత్రం అస్సలు ఓపెన్ అయితే చేయొద్దండి. ఇయర్ ఎండ్ వరకు అసలు ఓపెన్ చేయొద్దు. ఒకవేళ మీకు అవసరం ఉంది అనుకుంటే ఇప్పుడు మీకు నెలకు 1,500 వస్తుంది. మీకు అది ఏదైనా అవసరం ఉందంటే అప్పుడు ఓపెన్ చేసుకోండి. అంటే అవసరం కాదు. అత్యవసరం ఉంటే మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. లేకపోతే అస్సలు ఓపెన్ చేయొద్దు. మీరు వేయడమే కష్టం మనకు. ఇప్పుడు రూ. 50 వేస్తున్నామంటే ఎంతో అన్నీ కట్ చేసుకొని మనం వేస్తూ ఉంటాము. అలాంటిది వేసినది ఎమ్మటే తీసుకుంటే దానికి వాల్యూ ఉండదు గదా!
కనీసం ఒక 6 మంత్స్ వరకైనా వెయిట్ చేయండి. మీకు అప్పుడు అంటే ఒక 9,000 అన్నీ కనిపిస్తాయి. అప్పుడు మీకు ఏదైనా అత్యవసరమైనప్పుడు మీరు దాన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు పిగ్గీ బ్యాంక్‌లలో కూడా ఇప్పుడు మనకు వెనకాల నంబర్స్ వచ్చేటివి ఉంటాయి చూడండి. అలాంటివి తీసుకుంటే ఇంకా ఈజీగా అవుతుంది. వెనకాల మార్కర్‌తో రూ. 50 ఫస్ట్ డే అని మార్క్ చేసేసి దాంట్లో వేసుకుంటూ ఉండొచ్చు. అలా మీకు మోటివేషన్ కూడా ఉంటుంది. మీరు టిక్ చేసే కొద్దీ మీకు ఇంకా మోటివేషన్ అనేది వస్తుంది. ఇదంతా అంటే ఈ నంబర్స్ అన్ని మనం ఫిల్ చేసేసేయాలనేది ఒక ఉత్సాహం అనేది దాంతో మీరు ఈజీగా మనీ అనేది వేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి సెపరేట్‌గా యూపీఐ అకౌంట్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. ఇలా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల దాంట్లో మీరు 50 అయ్యుండొచ్చు అమౌంటు. కానీ మీకు మీ దగ్గర ఇప్పుడు పిగ్గీ బ్యాంక్‌లో అయితే ఓకే. దాన్ని ఓపెన్ చేయకుండా ఉంటే అయితే తీసుకోండి. లేకపోతే ఒక హుండీ లాంటిది తీసుకొనైనా మీరు వేసేసుకోవచ్చు. అదైతే అసలు మనం ఓపెన్ చేయం కదా! ఇక ఇలా అకౌంట్ అనుకోండి. ప్రతిరోజు రూ. 50 అయితే ఒక అకౌంట్‌లో క్రియేట్ చేసుకొని దాంట్లో ఏసుకున్నామనుకోండి. అది అలాగే సేఫ్‌గా ఉంటుంది. మనం దాన్ని అస్సలు యూజ్ అయితే చేయకూడదు ఎప్పుడైనా కూడా. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ సేవింగ్. రూ. 50తో గోల్డ్ ఏమి కొంటాము అని మీరు అనుకోవచ్చు. కానీ 50 కాకపోయినా 1 మంత్‌కు 1,500 అవుతుంది. గోల్డ్ కొనకపోయినా సిల్వర్ అయినా వస్తుంది కదా! అలా సిల్వర్ అయినా అలా ఈజీగా సిల్వర్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇలా మనము గోల్డ్ స్కీమ్స్‌లలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఈజీగా మనీ అనేది సేవ్ అయితే చేసుకోవచ్చండి. 1 మంత్ సేవింగ్‌ని కూడా మనం ఈజీగా గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయొచ్చు. ఇలా మీకు ఏదో ఒకటి మీకు అంటే మనీ సేవ్ చేసిన దాన్ని ఏదో ఒక విధంగా అయితే మీరు సేవింగ్స్‌లలో పెట్టేసుకోవచ్చు. లేకపోతే పిల్లలకు బుక్స్‌కు ఆ టైంకి వరకన్నా సేవింగ్ చేసుకోవచ్చు. అంటే ఆ పెట్టుబడి అంటే మన దగ్గర ఉన్న సేవింగ్‌ని ఏదో ఒక విధంగా మనమైతే మన అవసరాలు తీర్చుకోవడానికైతే యూజ్ అయితే అవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో కామెంట్ చేయండి. వీడియో చిన్నదైనా కూడా మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. సేవింగ్ అనేది చిన్న చిన్న అమౌంట్‌తోనే స్టార్ట్ అయితే అవుతుంది కదా! కాబట్టి చిన్న చిన్న అమౌంట్‌లో నుంచి మీకు మనీ అనేది ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చు. మీకు దీంట్లో ఎలా అనిపించింది ఈ వీడియో చూస్తే మీకనేది కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.